కార్యక్రమానికి స్వాగతం. ఎట్లున్నారే అందరూ మంచిగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. అయితే ప్రతి వారం కూడా మంచి జానపద పాటలు పాడే ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేస్తూ ఉన్నా. మరి ఈ రోజు మనతో పాటు వికారాబాద్ నుంచి వచ్చిన మల్లేశం ఉన్నాడు మనతో పాటు. తను కూడా చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి, మట్టిలో మాణిక్యం అనేది చెప్పుకోవచ్చు. కుటుంబ నేపథ్యం చూసుకుంటే తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారనమాట. సో తను కూడా స్వయం కృషితో పైకి ఎదుగుతూ ఉన్నాడు. ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే తను డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు, పీఈటీ టీచర్గా చేస్తూ ఉన్నాడు. తను కూడా క్లాసికల్ నేర్చుకుంటూ ఉన్నాడు. సో చాలా మంచి నేపథ్యం ఉంది తనకి. మరి తమ్ముడు మల్లేశంతో మాట్లాడి ఆయన నేపథ్యం ఏంటి అనేది తెలుసుకుందాం. తమ్ముడు ఎట్లున్నావు? అంత మంచిదేనా? అంత మంచిదాక. ఓకే. వికారాబాద్ జిల్లా, తెలంగాణ వాడివి. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది నీకు? అసలు నీ నేపథ్యం ఏంటి? అమ్మా నాన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నువ్వు అసలు సంగీతం పట్ల ఇంట్రెస్ట్ అనేది నీకు ఎట్లా వచ్చింది? నా పేరు వచ్చేసి మల్లేశం అక్క. మాది వికారాబాద్ డిస్టిక్, తాండూరు దగ్గర ఒక చిన్న విలేజ్ నర్సాపూర్ అని మండల పద్దెముల కింద వస్తుంది. అమ్మ నాన్న వ్యవసాయమే చేస్తారు. నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టీచింగ్ చేస్తాను. ఓకే. పీఈటీ టీచర్గా చేసుకుంటూ ఇక్కడ సంగీతం నేర్చుకుంటూ ఇట్లా పాటలు రాసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏమన్నా నేను నా ఓన్ సాంగ్స్ కూడా చేసేసుకుంటున్నాను. అవునా? ఓకే. అసలు నీకు సంగీతం పట్ల ఇంట్రెస్ట్ అనేది ఎట్లా వచ్చింది? అంటే ఇంట్లో ఎవరైనా పాడడం వలన, లేకపోతే ఎవరినైనా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి స్టార్ట్ చేసావా? నీ అంతా నువ్వే? అంటే ఎవరికైనా టాలెంట్ ఉంటుంది. కొంతమంది చిన్నప్పటి నుంచే పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు, కొంతమంది టీవీలు చూసి డాన్సులు వేస్తూ ఉంటారు. అట్లా రకరకాల టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో నీకెట్లా వచ్చింది ఇంట్రెస్ట్? నాకు ఎలా వచ్చిందంటే స్కూళ్ళల్లో పాటలు పాడేది అక్క. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా పాటలు పాడేది. అంటే ఒకరు పాడుతుంటే అప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటది. ఎట్లా అంటారంటే ఒకరు పాడుతున్నారంటే అది రాంగో రైటో, మనం పాడుతున్నామో పాడతలేమో అనుకుంది, మనం కూడా అక్కడ పోయి పాడాలి, ఒక కాన్సెప్ట్ తోటి ఉండేవాళ్ళం అనమాట. సరే, అదే విధంగా కంటిన్యూ చేసాము. బై బర్త్ అంటానంటే ఇక అమ్మ కొన్ని పాటలు పాడుతూ ఉంటది అనమాట. చెన్లలో పాటలు పాడేది, మంగళారతి పాటలు పాడుతుంది అమ్మ. ఇప్పటికైనా ఫంక్షన్లలో అమ్మనే ముందుంటారు కొద్దిగా. అమ్మ మొదటి గురువు అనే చెప్పుకోవచ్చు. అమ్మ జీన్స్ నాకు వచ్చినాయేమో మరి. అంతే, అమ్మ అవన్నీ కూడా నీకు అలవాటై ఆ ఇంట్రెస్ట్ ఇంకెక్కువైంది, ఉన్నది ఇంకెక్కువైంది అనమాట. ఓకే. అలా అమ్మ పాటలు పాడేటప్పుడు కూడా నేను ఆ మంగళారతి పాటలు కూడా నేర్చుకునేది. ఓకే. అలా 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 వచ్చింది. బట్ ఇంట్రెస్ట్ అక్క, నాకు పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ తోటే నేను రావడం జరుగుతుంది. ఓకే. నువ్వు ఫస్ట్ నేర్చుకున్న పాట ఏది? నువ్వు ఫస్ట్ పాడిన పాట ఏది? ఫస్ట్ పాట స్కూల్లో పాడిన పాట అంటే చిన్ని చిన్ని ఆశలం చిట్టి పొట్టి బాలలం లేత లేత పాల బుగ్గలం సిరి మల్లె పూల మొగ్గలం. చిన్ని చిన్ని ఆశలం చిట్టి పొట్టి బాలలం లేత లేత పాల బుగ్గలం సిరి మల్లె పూల మొగ్గలం. చదువు సంధ్య మీ మెరగం మీ మెరగం, అమ్మ ఒడి వదలి ఆటపాట మరిచి పశువుల్లో పశువులమౌతిమి శిలకల్లో మొక్కలమౌతిమి. చిన్ని చిన్ని ఆశలం చిట్టి పొట్టి బాలలం లేత లేత పాల బుగ్గలం సిరి మల్లె పూల మొగ్గలం. ఓ, చిన్నప్పుడే చాలా మంచి మీనింగ్ ఉన్న పాట నేర్చుకున్నాం. అప్పుడు ఇంకా ఈ పాటకు మాకు మీనింగ్ కూడా తెలియదు అక్క. అప్పుడు తెలియదు. 4th క్లాస్, 4th క్లాస్. ఓకే. నేను నా ఫ్రెండ్ పాడే. నువ్వు పాట అంటే సరే స్కూల్లో నేర్చుకున్నావు నీ ఇంట్రెస్ట్ తోటి. తర్వాత ఎట్లా ఎవరి దగ్గర గురువు గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసినావా? లేదక్క, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా ఓన్ గా నేను పాడుకోవడం, సినిమా సాంగ్స్ ఏమైనా నచ్చితే అట్లా పాడుకోవడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక వోకల్లో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ లో ఇప్పుడు 2nd ఇయర్ చేస్తున్నాను. అవునా? అంటే ఏ పాటలు పాడుతుంటివి చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అక్క. ఇది తర్వాత స్కూల్లో ఒక పాట జానపద గేమ్ పాడేది అక్క బాగా. అవునా? ఏ పాట అది? సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు వట్టేటోడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, ఏలు వట్టేటోడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, పాలు పెరుగు తాగి పట్ట మంచం మీద పవ్వాలించేవాడివా, పాలు పెరుగు తాగి పట్ట మంచం మీద పవ్వాలించేవాడివా, ఈడు జోడు గలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగేదనా,
ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగేదనా లగ్గం చేసుకుంటా ముద్దు చూసుకుంటా చెప్పినట్టు వింటానే లగ్గం చేసుకుంటా చెప్పినట్టు వింటానే. ఓ భలే ఉంది పాట. ఓకే, ఇదేమన్నా నేర్పించాను నీకు? ఎవరు నేర్పించారో నాకు అంత ఐడియా లేదక్క. అంటే ఎక్కడైనా వింటావా నువ్వు పాటలు? వింటాక ఎక్కడ వేరే వాళ్ళు పాడుతా ఉంటే అలా. అంటే ఎవరైనా ఫాలో అవుతూ ఉంటావా వీళ్ళ పాటలు బాగుంటాయి అని, లేకపోతే జానపద గీతాలు? ప్రజెంట్ అయితే నేను ఎవరిని ఫాలో అవునాక, కాకపోతే కొన్ని ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా వింటా ఉంటా. నీకు నచ్చింది నేర్చుకుంటా. అందులో ఒకటి యూట్యూబ్ సాంగే, అది ఎవరు అసలు నాకు అంత ఐడియా లేదు. గాలి సినుకులకు గుడిసే గూరుస్తుంది కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది గాలి సినుకులకు గుడిసే గూరుస్తుంది కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది వస్తావా రంగమ్మో టుంగ గొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి వస్తావా రంగమ్మో టుంగ గొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి మూల మలుపు కాడ ఎదురు చూస్తుంటే తొంగి నీ దిక్కు చూస్తుంటే మూల మలుపు కాడ ఎదురు చూస్తుంటే తొంగి నీ దిక్కు చూస్తుంటే ఎంత పిలిచైనా బయటికి రావు ఎంత పిలిచైనా బయటికి రావు ఇరుగు పొరుగు నా మీద కన్నేస్తుండ్రు వస్తావా రంగమ్మో టుంగ గొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి వస్తావా రంగమ్మో టుంగ గొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. సో ఇది నీకు బాగా నచ్చి నేర్చుకున్నావా? నచ్చి అంటే ఆ పాటనే కాదు, ఏ పాటలైనా కొంచెం నచ్చితే నేర్చేసుకుంటావు అనమాట. ఓకే, వ్యవసాయం చేసుకుంటున్నావు ఒకవైపు, పీఈటీ టీచర్ గా చేస్తూ ఉన్నావు. అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పు. నా కుటుంబ నేపథ్యం అక్కంటే వ్యవసాయం అక్క. నేను అన్ని పనులు చేశాను, చేనులో ఏం పండిస్తుంటారు మీరు? పొలం పనులు అన్ని వచ్చు, పొలం పనులు వచ్చు. మళ్ళీ మనకు రాని పని అంటే ఏది లేదు, అన్నిట్లో ఉన్నానక్క. ఈ పని కాదు ఇది వాళ్ళు చేసేదా మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ ఆ పనులు చూడను. మనకు పని ఏదైనా పని అప్పచెప్పారంటే మొండితత్వం బాగా. అది చెయ్యాలంటానంటే ఖచ్చితంగా చేసేదాకా నాకు ఇది ఉంటది అనమాట. ఓకే, మరి పనిని కూడా ఆస్వాదిస్తూ చేస్తూ ఉంటారు. జనరల్ గా మనకు పని చేసేటప్పుడు అలసట ఉండొద్దని చెప్పేసి కూడా మంచి మంచి పాటలు పాడుకుంటూ ఉంటారు కదా. మరి పొలం గట్ల దగ్గర పని చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారా? నువ్వే పాట ఇష్టంగా పాడుకుంటూ ఉంటావు? పాడలేదక్క, అంత ఛాయిస్ రాలేదు. వాళ్ళు పాడుతుంటే ఎంకరేజ్ చేసేవాడిని, పాడేవాడిని. కానీ వాళ్ళు అంటుంటే నేను పాడేవాడిని. అందుట్లో ఒక అవ్వ నేర్పించింది నాకు. గుట్ట గుట్ట తిరిగే దానా గుండు పువ్వులేరే దానా గుట్ట గుట్ట తిరిగే దానా గుండు పువ్వులేరే దానా గుట్టలెవరు ఉన్నారు పిల్లో మరుదాల సెందురమ్మ గుట్టలెవరు ఉన్నారు పిల్లో మరుదాల సెందురమ్మ గుట్ట గుట్ట తిరగలేను గుండు పువ్వులేరలేను గుట్ట గుట్ట తిరగలేను గుండు పువ్వులేరలేను గుట్టలెవరు లేరు బావో బావాల సెందురయ్య గుట్టలెవరు లేరు బావో బావాల సెందురయ్య. ఓకే, తోటలో ఉన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు పాడుకుంటూ పాడతాం అక్క. ఓకే, సో ఇంత చిన్నప్పటి నుంచి నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు కదా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా తీసుకుంటారు? జనరల్గా అందరూ ఏదో ఒకటి హమ్ చేస్తూనే ఉంటారు, కానీ స్పెషల్ టాలెంట్ ఉండి పాట పాడి ఒక స్టేజ్ దగ్గరకు వచ్చే వాళ్ళు వేరుంటారు. సో నిన్ను చూసి మీ ఊరోళ్ళందరూ కూడా ఏం చెప్తుంటారు, ఏమంటుంటారు? మెచ్చుకుంటారు అక్క, ఊరోళ్ళు కలిసి మెచ్చుకుంటారు. ఎందుకంటే బాగా పాడుతున్నాడు, ఇట్లా యూట్యూబ్ ఏమన్నా చూసినప్పుడు నా సాంగ్స్ చూసినప్పుడు చాలా బాగా చేసుకుంటున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్తారనమాట. నేను కలిసినప్పుడు చెప్తా ఉంటారు. ఈ మధ్య కొందరు ఊళ్ళకి పోతే కొంతమంది మన సర్కిల్ కానీ పిల్లలు కానీ అన్న సింగర్ అన్న వచ్చాడు అనడం, మళ్ళీ గుర్తుపట్టడం, మళ్ళీ ఇక సింగర్ అని కొంచెం సెలబ్రిటీ అన్నట్టు కొంచెం అట్లా కొంచెం అంటున్నారు అనమాట. ఇప్పుడిప్పుడే నేను బయట కూడా గుర్తుపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఆ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం అరే నువ్వు పలానా రైతు సాంగ్ చేసావు కదా, పలానా బతుకమ్మ సాంగ్ చేసావు కదా, చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా ఈ పాట చేసావు కదా, చూసాం మేము, బాగుంది అంట అని చెప్పేసి అంటున్నారు అనమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలా మంచి అనిపిస్తుంది, ఇంకా చెయ్యాలి చేయాలనిపిస్తుంది. ఓకే, నువ్వు ఓన్ గా రాసుకుంటూ ఉంటావా మరి పాటలు? రాసుకుంటాక నేను ఫస్ట్ సాంగ్ రాసిన సాంగ్ చాలా ఉన్నాయి. అందులో నాకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా
చాలా ఇష్టం అక్క. ఆయన చనిపోయిన రోజు విత్ హాఫ్ అన్ అవర్లోనే ఆ పాట రాసి చిన్నగా రాసేసి పాడడం జరిగింది. అది ఆయన చనిపోయినప్పుడు బాధ అనిపించిందేమో. చాలా బాగా నా ఫేవరెట్ అక్క. అదే ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు నా ఫేవరెట్. ఆయన పాటలు చాలా బాగా వింటూ ఉంటాను అనమాట. ఆయన పాటలు వింటే అసలు ఇక చెప్పలేము. ఇంకా ఆమె గాని చిత్ర గారు, పాటలు ఎవ్వరు పాడలేరు కూడా అంత. అందుకే నీ గానం అనేది మళ్ళీ తిరిగి రాదు, ఇంకా మేము వినలేము. నీ పాట వింటే మాకు ఇలా అవుతుంది అనే ఎక్స్ప్రెషన్స్, ఆ యొక్క అనుభూతులను పాట రూపంలో రాసానక్క. అది పాడు ఒకసారి. గాన గంధర్వుడా గాన కోకిల బిరుదుడా గగన సీమకెగిసావా గానమాలపించగా గానమాలపించగా గాన గంధర్వుడా గాన కోకిల బిరుదుడా గగన సీమకెగిసావా గానమాలపించగా గాన గంధర్వుడా గాన కోకిల బిరుదుడా గగన సీమకెగిసావా గానమాలపించగా మరువలేనిది నీ గానం మరల రానిది స్వరం మరువలేనిది నీ గానం మరల రానిది స్వరం మరల మరల వినాలని మనసు పొంగిపోయేరా మనసు పొంగిపోయేరా గాన గంధర్వుడా గాన కోకిల బిరుదుడా గగన సీమకెగిసావా గానమాలపించగా. నిజంగా చాలా సాడ్ సిచ్యువేషన్, చాలా సాడ్. ఎందుకంటే ఎంతో మంది సింగర్స్ కి ఆయన ఒక ఆరాధ్య దైవం. ఆయన నుంచి ఎన్నో పాటలు నేర్చుకోవాలి అని అనుకున్నా. నాకు ఒక కళ మిగిలిపోయింది అక్క, ఆయనతో కలిసి ఒక్క పాటనన్నా పాడాలి. అంటే ఆయన జడ్జెస్ చేస్తున్న దాంట్లో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలని ఒక చిన్న ఆశ ఉండేది నాకు, కానీ ఆ కళ తీరలేదు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలక్క. బ్యాక్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను సాంగ్స్ షూటింగ్ చేసుకోవాలన్నా అన్ని నేనే పెట్టుకోవాలి, అన్ని నేనే చేసుకోవాలి, ప్రొడ్యూసర్ నేనే, అన్ని అందరిని గ్యాదర్ చేసుకోవాలి. బయట నాకు ఎంకరేజ్మెంట్ అనేది లేదు. అట్లా కొంచెం సపోర్టింగ్గా ఉంటే కొన్ని పాటలు రిలీజ్కి కూడా ఉన్న సాంగ్స్ కూడా నేను ఆపేస్తున్నాను. మనం ఇంట్లో చూసుకోవాలి, మళ్ళీ నువ్వు కెరియర్ చూసుకోవాలి అంటే నిజంగా చాలా స్ట్రగుల్. ఇటువంటి పాటలు నిన్ను ఎక్కువగా ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటాయి అంటే అట్లా ఏం లేదు అక్క. చెప్పాను కదా, నాకు నచ్చిన పాటలు ఇది నేర్చుకోవాలి అనుకుంటే ఇక నేర్చేసుకుంటాను అనమాట. అంటే రాయడం ఏ నేపథ్యం మీద రాస్తాం? లాస్ట్ ఒకసారి సమాజం ఆ టైంలో అట్లా అనిపించింది నాకు. దానిపైన మన రాజకీయం, సమాజం, రైతు ఏ విధంగా కష్టపడుతుందో దాని మీద ఒకటి రాసాక. ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం రాజకీయాలేమో రగిలిపోతున్నాయి ఉద్యమాలేమో చెలరేగుతున్నాయి రాజకీయాలేమో రగిలిపోతున్నాయి ఉద్యమాలేమో చెలరేగుతున్నాయి చదువుకున్నోడేమో సాడాకు పడుతుంటే చదువు రానేవాడు మిద్దెలు గడుతుండు చదువుకున్నోడేమో సాడాకు పడుతుంటే చదువు రానేవాడు మిద్దెలు గడుతుండు ఏమైపోతుందిరా లోకం ఎటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం ఎటుపోతున్నదిరా లోకం దుక్కి దున్నిన రైతు దూరమవుతున్నాడు పంటగొన్నవాడు బతికిపోతున్నాడు దుక్కి దున్నిన రైతు దూరమవుతున్నాడు పంటగొన్నవాడు బతికిపోతున్నాడు భవబంధాలను మరిసిపోతున్నాడు బతుకు తెరువు కంటూ బాటపడుతున్నాడు భవబంధాలను మరిసిపోతున్నాడు బతుకు తెరువు కంటూ బాటపడుతున్నాడు ఏమైపోతుందిరా లోకం ఎటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం ఎటుపోతున్నదిరా లోకం. అంటే ఏమనిపించింది అన్నట్టు నీ అంటే ఈ పాట రాసినప్పుడు అక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటారంటే అప్పుడు బాగా ధర్నాలు జరుగుతున్నాయి రాజకీయ పరంగా కానీ జాబ్స్ లేవు నోటిఫికేషన్స్ లేవు. అది కాన్సెప్ట్గా తీసుకొని రాసాను అక్క. ఇది మళ్ళీ మంచేమో మంచులా కరిగిపోతుంది చెడేమో చెత్తలా పెరిగిపోతుంది అని లాస్ట్ చరణం ఉంటుంది. అట్లా సొసైటీ పైన ఎవరెవరు
ఎలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆ పాట రాయడం జరిగింది అప్పుడు. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు సంగీతం పాడుతూ ఉన్నావు, రకరకాలుగా నేర్చుకుంటూ ఉన్నావు, రకరకాల పాటలు నీ ఓన్గా కూడా రాసుకుంటూ ఉన్నావు. అండ్ ఇంకొక వైపు వచ్చేసి నువ్వు డాన్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నావు కదా. అంటే ఏం స్టేజ్ షోలు ఇది అది మల్టిపుల్ గా చేయాలి అని అనుకుంటున్నావా? ఏ ఉద్దేశంతో నేర్చుకుంటున్నావు? అంటే ఉద్దేశం అనేది ఏం లేదక్క నాకు. కాకపోతే నాకు ఏదైనా గోల్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి, నేను చెయ్యాలి, అలా చూసుకోవాలి, నాది నేను చూసుకోవాలి స్క్రీన్ పైన అని అనుకునేవన్నమాట. అయితే అప్పుడు మాకు ఏవి అవైలబుల్ లేవు. ఇక ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసేసుకుంటున్నాను అక్క. నేను నాకు గోల్ అంటే నేర్చుకోవాలి, మనకంటే ఒక గుర్తింపు ఉండాలి, మన టాలెంట్ మనం బయట పెట్టుకోవాలి అనేసి, అంతే తప్పితే ఇంకా వేరే ఇలా అలా అనేది ఏం లేదక్క. ఇంట్రెస్ట్ తోటే నేర్చుకుంటున్నాను నేను అన్ని. ఈ అవకాశాలు వచ్చిన దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు టైం ఉంది, ఫ్యూచర్ లో మ్యారేజ్ అది అయితే అవ్వచ్చు కాకపోవచ్చు, అలా అనేసి ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేర్చేసుకుంటున్నాను అనమాట. బతుకమ్మకు సంబంధించి కూడా కొన్ని పాటలు రాసానన్నావు కదా. అవునక్క. సో ఏ పాట రాసావు? ఆ పాట ఏంటి ఒకసారి వినిపించు. ఏలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే, ఏలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే, గుమ్మడి పువ్వుల ఆటలంట ఎలో ఎలో రే, గుమ్మి గూడి వచ్చిరంట చెలో చెలో రే, రంగు రంగుల పూలనే మా తల్లి రాసులుగా తెచ్చి పోషామే మా తల్లి, గున్న గున్న పువ్వులే మా తల్లి, గున్న గునుగు పువ్వులే మా తల్లి, ఎలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే, ఎలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే, ముద్ద బంతి పూరెమ్మ బంగారు బతుకమ్మ పూసింది పూల తోట ఆడింది ముద్దుగుమ్మ, పూసింది పూల తోట ఆడింది ముద్దుగుమ్మ, ఆడబిడ్డలంతా కలిసి ఎలో ఎలో రే ఆటలాడవచ్చిరంట చెలో చెలో రే, ఆడబిడ్డలంతా కలిసి ఎలో ఎలో రే ఆటలాడవచ్చిరంట చెలో చెలో రే, ఎలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే. ఓ, ఈ పాట యూట్యూబ్ లో ఉందక్క. ఉందా? ఓకే. యూట్యూబ్ ఉంది, షూటింగ్ చేసి మన ఊర్లో మరి బతుకమ్మ ఆడుకున్నప్పుడు ఈ పాట ప్లే చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది అక్క. నా పాట నేను వింటా ఉంటే నాకు ఒక ఫీలింగ్ అనేది ఉంటది అనమాట. అరే నా పాట నా కోరిక నాదక్క, నా పాట 10 మంది వింటుంటే ఆ పాట నేను వేరే వాళ్ళు వింటుంటే నేను వినాలనే నా కోరిక. అప్పుడు ఎంజాయ్ చేస్తుంటా. అప్పుడు ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ అనేది కాదు, ఒక నేను చేసిన దానికి నాకు తృప్తిగా ఫీల్ అవుతాను అనమాట. అదే అదే మంచి హ్యాపీనెస్, మంచి ఫీల్ అన్నమాట. ఫీల్ ఒక మంచిగా సంతోషం అనుకోక, పట్టరాని ఆనందం. ఇంకా నీకు ఇంత టాలెంట్ ఉంది కానీ నువ్వు చెప్పే మాటల్లో అర్థమయ్యేది ఏంటి అని అంటే, నీకు ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడం వల్ల నువ్వు ఎక్కడ దాకన్నా వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి నేను అన్ని మంత్స్ వెళ్ళలేను, అంత టైంకి దీనికి కేటాయించలేను అనేది బాధ నీ మాటల్లో తెలుస్తుంది. ఇది వాస్తవమేనా? అది వాస్తవం. సో ఎట్లా అంటే ఎట్లా దీన్ని గెటాన్ అవుతున్నావు అంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లేకపోతే నిజంగా చాలా కష్టం. కానీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి టైం పడుతుంది. తపనతోటి నేను పోరాడుతున్నాను. నాకంటూ నిన్ను నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు? మరి ఇప్పుడు సోషల్ మీడియా చాలా అందుబాటులో ఉంది కదా, నిన్ను నువ్వు ఎలా చూపించుకుంటున్నావు మరి అందరికి? అంటే మీలాంటి వాళ్ళు నాకు ఛాయిస్ ఇస్తే చూపించుకోవడానికి ఉంటది అక్క. సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్ లో నీ పాటలు రాసుకుంటూ పాడుకుంటూ చేస్తూ పెడుతూ ఉంటావా? చేసుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడావు? ఇప్పుడు ఒక 4 సాంగ్స్ పెట్టానక్క యూట్యూబ్ లో. రైతు సాంగ్ పెట్టాను, ఒక శివరాత్రి సాంగ్ పెట్టాను, ఈ బతుకమ్మ సాంగ్ పెట్టాను. ఇప్పుడు రిలీజ్ కి ఒక సాంగ్ ఉంది అక్క, న్యూ సాంగ్. రికార్డింగ్ అయిపోయింది, షూటింగ్ కొంచెం టైం దొరకక ఇప్పుడున్న సాంగ్ ఫోక్ సాంగ్. అమ్మాయిని వర్ణిస్తూ, అమ్మాయి గురించి, అమ్మాయిని చూడకుండా ఉండలేడు, ఆమె లేకపోతే ఆయన జీవితం లేదు, ఆమె లేకుండా ఆయన బ్రతకలేడు అనే కాన్సెప్ట్ తోటి ఒక సాంగ్ చేశాను. అది నువ్వే రాసుకున్నావా? అది నేనే రాసుకున్నాను అక్క. ఓకే. షూటింగ్ ఇవన్నీ కూడా నువ్వే చేసుకుంటావా? నేనే చేసుకోవాలంటే ఇక అందరిని మాట్లాడుకుంటాను అక్క, కెమెరామెన్స్ వాళ్ళని వీళ్ళని ఆడుకుంటా. వాళ్ళు నాకు టైంకి దొరకకపోవడం, నాకు టైం కుదిరినా కానీ కొందరు నాకు అంటే వాళ్ళకి టైం లేకపోవడం, కెమెరామెన్లు కానీ వాళ్ళు కానీ. నాకు నా పాటలు చేసిన ఆయన నాకు ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ప్రాజెక్ట్ ఆ వర్క్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా చేస్తున్నారంటే వాళ్ళని పట్టుకోవాలనే కాన్సెప్ట్ నాది. అలా కొంచెం లేట్ అవ్వడం అలా జరుగుతుంది అనమాట.
నేను రాసి స్టూడియోలో ఫస్ట్ సాంగ్ పాడింది ఇదక్క, రైతు గురించి. తొలకారి జల్లు పులకించే ఒళ్ళు, రైతన్న గుండెలలో ఉప్పొంగే హరివిల్లు. తొలకారి జల్లు పులకించే ఒళ్ళు, రైతన్న గుండెలలో ఉప్పొంగే హరివిల్లు. భూతల్లి తడవంగా రైతన్న మురవంగా, ఎడ్లాయవుసముతోటి బయలెల్లిదేరంగా, ఎడ్లాయవుసముతోటి బయలెల్లిదారంగా. తొలకారి జల్లు పులకించే ఒళ్ళు, రైతన్న గుండెలలో ఉప్పొంగే హరివిల్లు. ఆలాలను పట్టి పోలాలను దున్ని విత్తనాలను నాటి రైతన్న మురవంగా, జంటెద్దుల గంటలతో గలగాల పంట పొలాలన్నీ పరవాసించంగా, ఏలేలో 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 ఏలేలో. తొలకారి జల్లు పులకించే ఒళ్ళు, రైతన్న గుండెలలో ఉప్పొంగే హరివిల్లు. భూతల్లి తడవంగా రైతన్న మురవంగా, ఎడ్లాయవుసముతోటి బయలెల్లిదేరంగా, ఎడ్లాయవుసముతోటి బయలెల్లిదేరంగా. ఓ చాలా చాలా బాగుంది. రైతు గురించి అక్క, ఎందుకంటే నేను ఆ వర్క్లో ఉన్నాను, నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం తెలుసు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా రైతు సాంగ్ రైతు మీద కాన్సెప్ట్ తోటి రైతు వెన్నముక్క అది ఇది అని చెప్తారు, రైతులకు న్యాయం జరుగుతలేదు అది అని చెప్తారు. కానీ ఒక కాన్సెప్ట్ తోటి మనం సాంగ్ చేస్తే మాత్రం రీచ్ అవ్వట్లే. అదేలే ఈ సాంగ్ చూసిన వాళ్ళు అసలు ఎంత న్యాచురల్గా తీశారు, ఎంత పర్ఫెక్ట్ తీశారు అని అన్నారు చూసిన వాళ్ళు. కానీ రీచ్ అవ్వలేదు. అది నా బాధ. ఎందుకంటే ఒక రైతు గురించి కూడా ఇంత రీచ్ అవ్వలేదా, మనం చేసే కాన్సెప్ట్ కరెక్ట్ లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అలా అనుకోవడానికి కూడా లేదు మల్లేశం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ రోజు చూడకపోవచ్చు, కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు అది బాగా వెళ్తుంది అనమాట. అదే అక్క, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకంటే ఒక రోజు రాదా. కొంత కించపరిచిన వాళ్ళు ఉన్నారు, సాంగ్స్ నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని కించపరిచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంప్రూవ్ అయ్యి కూడా అదే కించపరిచిన వాళ్ళు, అబ్బాయి ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నావు చాలా బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఓర్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే మల్లేశం, నీలాంటి వాళ్ళే చాలా మంది వర్క్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ గ్రామీణ నేపథ్యం ఉండి కొంచెంగా స్టెప్స్ ఎదుగుతూ ఇప్పుడు ఎంతో కొంత రాణించగలుగుతున్నారు. సో నువ్వు అనుకున్నది కూడా సాధించాలని, జానపద కళాకారుడు సింగర్ అనంటే నీ పేరు కూడా అందరూ గుర్తించే స్టేజ్కి నువ్వు ఎదగాలని హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అక్క. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మాటాపాట కార్యక్రమం. వచ్చే వారం మరొక జానపద కళాకారులతో మళ్ళీ మాటాపాట కార్యక్రమంలో ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. నమస్తే.